శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. నేను సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి అద్భుతంగా ఉందండి నెల మొత్తం కూడా. ఎందుకంటే రవి బుధులే మీ రాశిలో ఉండడం వల్ల అంత అదృష్టం అండి. బుధాదిత్య యోగంతో ఉన్నారు మీరు. పైకి కేతువు కూడా ఉన్నాడు. రవికేతువులు మనం అనుకుంటాం అమ్మ బాబాయ్ ఫాదర్కి పితృదోషాలు అవి అనుకుంటాం కదా. ఇక్కడ మాత్రం అది వర్తించదండి. అసలు యాక్చువల్గా రవితో కలిసిన కేతువుకి ఉండడం వలన కేతువు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలే ఇస్తాడు అని తెలుసు మనకి. సో రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగంలో ఉంటారు. అంటే రవి బుధులు రాశిలో ఉండడం వల్ల డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళ ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. అంతేకాకుండా ఈ విదేశాలు వెళ్ళడము, వాళ్ళు అక్కడ హెల్ప్ చేయడము అది ఉంటుంది. మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ చెప్పుకుందామండి మనం. రవి బుధుల వలన ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ ఉంటారండి మీద. అంటే చాలామంది యాస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాడికి బాగా వాక్శుద్ధి ఎక్కువ ఉంటుందండి. సింహరాశి వాడికి వాక్శుద్ధి ద్వితీయభావం లగ్నంలోనే రవి బుధులు. లగ్నం అంటే రాశాను. రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగము. ముఖ్యంగా రవి బుధులు అంటే సూక్ష్మ బుద్ధి, భయంకరమైన తెలివితేటలు వరవగా ఉంటారని, అపారమైన విద్య వస్తుందని మన శాస్త్రం కూడా చెప్తుంది. రాశిలో కనుక రవి బుధులు ఉంటే చాలా నేమ్ అండ్ ఫేమ్ అధికంగా ఉంటుంది. 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో లేడు 15 నుంచి బ్రహ్మాండ చదువు బాగా వస్తుంది కదండి. చదువు బాగా వస్తుంది బాగా. అంతే కదా, మీ ఉద్యోగంలో బాగా ప్రయత్నపూర్వకంగా కానీ బ్రహ్మాండ సక్సెస్ అవుతారు మీరు. పైగా రవితో కలిసి శుక్రుడు. ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. బుధాదిత్య యోగంతో చక్కగా రాణిస్తారు. అదే రవి బుధులు మళ్ళీ ద్వితీయ భావంలోకి వచ్చారు. అంతకుముందు కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, పాదాలకు దెబ్బలు తగిలించడము అవి ఉంటాయి. 14వ తారీఖు వరకు, 13 వరకు. 15వ తారీఖు నుంచి కూడా బుధుడితో కలిసిన రవి ఉండడం వల్ల ఒక విధంగా బుధాదిత్య యోగం, ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు ఉంటాడు. 2nd హౌస్ లార్డ్ 2nd భావంలో ఉన్నాడంటే మాటల ఇందాక చెప్పాను సార్ ఆస్ట్రాలజర్స్ అని వాళ్ళకి చాలా బాగుంటుందండి. అదే వాగ్ధాటి, వాక్శుద్ధి, ముఖ వర్చస్సు, కంఠధ్వని, అంటే కంటిన్యూస్గా మాట్లాడే శక్తి. అలాగే కొంతమంది జోవియల్గా ఉంటారు జరా, ప్రాసలతోటి సరదాగా మాట్లాడుతుంటారుగా జోవియల్గా. బుధుడు అదే కారకుడు కదండి. చక్కగా మాట్లాడే శక్తిని ఇస్తాడు కదా. కొంతమంది పాటలు పాడే శక్తి కూడా ఇస్తాడు. నృత్యం కంటే పాటలు. గాయకులు వాళ్ళకి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. రవి బుధులు పైగా 11th హౌస్ లార్డ్ మీకు అద్భుతంగా మీకు ద్వితీయ భావం ఉన్నాడు. 11th హౌస్లో గురుడు అంటే సామాన్యమైన ఫలితాలేం కాదు. ఒక్క రాహు చరిత్ర వల్ల దోషం, రాహు వల్ల కూడా దోషం లేదండి. చెప్పుకుందాం. ఏదేమైనా మీకు ఈ 15 రోజులు కూడా, ఈ నెలలు కూడా రవి బుధులు బాగా మిమ్మల్ని కాపాడుతున్నారండి. అంటే కుటుంబ పరంగా వృద్ధికరంగా ఉంటుంది. చక్కటి ముఖ వర్చస్సు పెరుగుతుంది. భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. ధైర్యం విపరీతంగా ఉంటుంది. కుజుడు మీకు అత్యంత రాజయోగకారకుడు కదా. ఇప్పటివరకు చాలా స్తబ్దతగా ద్వితీయ భావంలో ఉండిపోయాడు. ఇక్కడ నుంచి 15వ తారీఖు నుంచి 3వ భావంలో ఉండడం వల్ల, సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల మీ తమ్ముడికి చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది. మీ తమ్ముడికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. మీరు అందించడమే కాకుండా
వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చెల్లిలేని కూడా అంతే ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతారండి మీరు. ముఖ్యంగా వాహనము కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే పట్టుదల 15వ తారీఖు నుంచి పనులందు పట్టుదల విపరీతంగా పెరుగుతుంది. పరాక్రమ స్థానం అంటాం, విక్రమ స్థానం అంటాం. ధైర్యంగా ఉంటారు. మీ పక్కన ఉంటే మీ పక్క వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవండి. చదువు కూడా బ్రహ్మాండంగా వస్తుంది మీకు. మీ తల్లిగారికి బాగుంటారు. బహుశా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైతులకు కూడా బాగుంటుంది. కానీ సింహరాశి వారికి గురు ప్రభావం వలన సత్సంతాన యోగ్యత బాగా ఉంటుందండి. 14వ తారీఖు వరకు కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగంలో నటన అంటాం కదా, నటన అంటే సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్యం కానీ ఒకటి ఉంటాయి కదండి. డబ్బింగ్ ఆర్టిస్టులు సామాన్యమా? అలా యాంకరింగ్, ద్వితీయ భావం మర్చిపోయారని చెప్పడం, అద్భుతంగా డబ్బులు సంపాదించేసుకుంటారు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరో భావాన్ని కూడా కుజుడు చూడడం వలన, తన ఉచ్చ స్థానాన్ని చూసుకోవడం వలన కుజుడు చక్కటి ఫలితాలు ఇస్తాడండి మీకు. అంటే మీ భయపడాల్సిన దేంట్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. అమ్మ బాబాయ్ అంటాం, అమ్మ బాబాయ్ లేదు, అయ్య బాబాయ్ లేదండి. రాహు సప్తమ భావంలో అంటే ఏం చేస్తాడు? వివాహాలు ఆలస్యంగా చేస్తాడు. కొన్ని చెడు దోషాలు కూడా ఇస్తాడు. అవి ప్రస్తావించిన అవసరం లేదు ఇక్కడ. కాకపోతే గురు ప్రభావం ఉండడం వలన, రవి బుధ శుక్రులు చూడడం వలన రాహుని దోషాలు కూడా పోగొట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి, రాబోయే కాలంలో వివాహ వేడుకలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. భార్య భర్తలు యొక్క రాబోయే కాలం ఎందుకంటే సెప్టెంబర్లో వివాహాలు ఉండవు కాబట్టి. కాబట్టి రాహు ప్రభావం వల్ల ఇది చిన్న దోషం కూడా పరిహారం అయిందండి. ఏదేమైనా శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం పరమదోషం అండి, తప్పు. అష్టమ శని దోషము చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, ముఖ్యంగా సింహరాశి వారిని. ఎందుకంటే 6వ ఇంటి వాడు 7వ ఇంటి వాడు అవడం వల్ల మరింత ఇబ్బంది కలిగిస్తాడు. ముఖ్యంగా కర్కాటక రాశి వారిని, సింహరాశి వారికి విపరీతమైన ఇబ్బందులు కలిగించడం సరి ముందుగా ఉంటాడు. పైగా అష్టమ శని దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అందుకనే మీకు నీటి గండము, అగ్ని వల్ల ప్రమాదాలు, ఇలా నీటి గండము, వర్షాల వల్ల ప్రమాదాలు ఇలా మీకు ఎక్కువ ఉంటాయండి. గురువు గారితో మీరు ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆయుర్దాయం మాత్రం ఇచ్చి తీరుతాడు. ఏదైనా మీ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఊపందుకుంటుందని తెలుసారా? చాలా బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అంతేకాకుండా మీరు ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. నైమిసారణ్య యాత్రలు చేయబోతున్నారు. గురువుగారితో వెళ్ళడానికి అవకాశం ఉంది. గురువుగారితో వెళ్తారు. అలాగే గురువుగారితో పాటు ఉండడం వల్ల ఎటువంటి దోషాలు అంటాం జనరల్ కరెక్టే. ఏదైనా ప్రొఫెషనల్గా అంటే మీ సింహరాశి వారికి అసలు బాగలేదండి. శనీశ్వరుడు చూస్తాడు. అయినప్పటికీ 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏ లేదండి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. పైగా గురుడు కూడా లాభంలో ఉన్నాడు కదా, అత్యంత లాభాలు చేకూరుస్తాడు కదండి. అంటే యాక్చువల్గా ద్వితీయాధిపతి 2nd హౌస్ లార్డ్ ఉచ్చలో ఉండము, 11వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలిగిస్తాడు. అనేక రకాలుగా వాహన యోగాల్ని, అశ్వాలని, గజాలను అంటే ఏనుగులు అంటే గజాలు ఉండవని కానీ అశ్వ సంపద అవి ఉండడానికి, ధనప్రాప్తి విపరీతంగా కలగడానికి, ఎక్కువ బిజినెస్లో బాగా షైన్ అవ్వడం బాగుంటుందండి. ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారికి, అలాగే మీరు ఫైనాన్స్ రంగం, బ్యాంకింగ్ రంగం ఉంటాం కదా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పైగా 14వ తారీఖు వరకు అండి మీ జాబుల్లో అసౌకర్యం ఉండడానికి అవకాశం ఉంది. 1st తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా శుక్రుడు 12వ భావం ఉండడం వల్ల మీ జాబ్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శుక్రుడు ప్రభావం వల్ల అమ్మవారి దర్శనాలు బాగా చేసుకుంటారు. కొంతమంది శక్తిపీఠాలు కూడా చేస్తారు. అదృష్టం వాళ్ళకి, అమ్మవారి ఇచ్చిన అదృష్టం అండి. పైగా సన్మానాలు జరుగుతుంటాయి. వీళ్ళు చెరువులు, బావులు తవ్వించడానికి అవకాశం ఉందండి. సామాన్యం కాదు. శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల మంచి శుభఫలితాలు ఉండడానికి, చక్కటి ఆరోగ్యవంతులు ఉండడానికి, ఒక శుభగ్రహం కనుక 12వ భావంలో ఉంటే సత్సంతానం, మంచి సంతానం ఉండడానికి అవకాశాలు కూడా 5th హౌస్ లార్డ్ ఎలా ఉన్నా సరే మంచి సంతానం ఉంటారు. సో సింహరాశి వారికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే శనీశ్వరుని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకోవడం వల్ల దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి. కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా
పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించిన మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పిండ ప్రదానము లేకపోతే పితృదోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్ నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడిని, బంగారం దానం ఇవ్వాలి. ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, ఇక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతుంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరవధికంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఆనందంగా బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల అంటే నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలు సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.